ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 5వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతికూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా, ఎంత ఆశించినా మీరు అనుకున్న విధంగా మీకు ఈ రోజున ఆదాయ మార్గాలు ఉండవన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం లేకపోవటం వల్ల మీరు అప్పులకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ఏదో ఒక రకమైన సమస్యలతో, ఏదో ఒక రకమైన ఇబ్బందులతో మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఆరోగ్యం బాగోదు, ఇటు ఆర్థికంగా కూడా పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి, మానసికమైన వ్యధకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడినా ఇంతే కదా, ఎంత చేసినా ఇంతే కదా, దీనికి ప్రతిఫలం ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య భావంతో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తులు కానీ, మీరు నమ్ముతున్న వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేయడానికి, వాళ్ళే మిమ్మల్ని నట్టేంట ముంచడానికి, వాళ్ళే మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని వ్యక్తం చేయకూడదు, మీ కోపాన్ని వ్యక్తం చేయకూడదు. అలాగే దానివల్ల ఏంటంటే మీ మధ్య ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కొంతవరకన్నా నిలబడతాయి. అలా కాకుండా మీరు కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తే ఖచ్చితంగా కూడా బంధువులకి, మిత్రులకి మీకు మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడి ఆ సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. బంధువులతో వైర్యం అనేది ఎట్టి పరిస్థితిలో కూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా జరగటం వల్ల, మీరు ఏ పని చేసినా కూడా దానికి వ్యతిరేకమైన ఫలితాలు రావడం వల్ల, ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మీరు కొంచెం మానసిక వ్యధకి, మానసిక శోభకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఒక రకమైన వైరాగ్య భావంతో పాటు సోమరితనం కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. మీకు సామర్థ్యం ఉన్నా, మీకు తెలివితేటలున్నా, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయగలిగినా చేయలేని స్థితిలోకి మీరు వెళ్ళిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనోచాంచల్యం కలగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏ పని మీద కూడా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు, ఏ పని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు చెడిపోయిన పనులు చేయటం అనేది జరుగుతుంది. అలాగే వాహన సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే భూ సంబంధమైన విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళు విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక మీ వస్తువుల మీద, విలువైన వస్తువుల మీద, ఆభరణాల మీద కనుక మీరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే అది చోరీకి గురయ్యే అవకాశాలు కానీ, లేకపోతే ఎక్కడన్నా మర్చిపోయే అవకాశాలు కానీ, ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకి కూడా ఈ రోజంతా కూడా కొంచెం శారీరక, మానసిక శ్రమ ఎక్కువ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున
ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద శ్రద్ధ పెట్టలేరు, ఏకాగ్రత చూపించలేరు. దానివల్ల ఏంటంటే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల విద్యలో మీరు సరైన ఫలితాలు పొందాలంటే చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి వేరే వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందువల్ల విద్యార్థులు ఖచ్చితంగా కూడా గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి ఏకాగ్రతతో కనుక చదివితే కనుక మీకు కొంచెం సానుకూలంగా ఉంటుంది. లేకపోతే మీకు విద్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సానుకూలమైన ఫలితాలు రావన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణువుకు సంబంధించిన దేవాలయాలను మీరు సందర్శించడం వల్ల చాలా వరకు కూడా మీకు బుద్ధి చాంచల్యం లేకుండా మీకు ఖచ్చితంగా కూడా ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదరడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆ పనుల మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఏకాగ్రత పెట్టడానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి, దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున అక్కడ విష్ణు భగవానుడితో పాటు శివాలయాలను కూడా మీరు సందర్శించడం, శివ ప్రదక్షిణలు చేయటం కూడా చాలా వరకు చెప్పుకోదగిన సూచనగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల శివాలయాల్లో శివుడికి అర్చనాది అభిషేకాలతో పాటు శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మ బలాన్ని, ఆత్మ న్యూనతకి మీరు దూరంగా ఉండాలి. ఆత్మ బలంతో మీరు ముందుకు సాగాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక దృక్పథం విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో మీరు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.